మా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరిసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలనత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయనను లేదు అని వాగ్దానించిన పరిశుద్ధాత్మడు అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని నుండి దేవుడి వాగ్దానించిన వెంటనే షాడస్ పెట్టిన చోట దినం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సుదయాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృప పూర్తిగా తెస్తానండి. ఇంకా ఉపాధి పద్ధతులు కూడా చేస్తున్నాను అనమాట. అది దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా సంపూర్ణ ప్రతి వరము కూడా ప్రసంబంధమైంది మరి జ్యోతిమైన తండ్రి నుండి మనకు వస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఆయన ఏంది ఏ సంచలతమైనను గమనం వలన కలుగు ఏ ఛాయని కూడా లేదని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. దీన్ని చూసుకుంటే కీర్తన గ్రంథము 84:11 దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఆయన మరి యెహోవా సూర్యుడు కేడెమును ఉన్నాడని, మరి ఆయన కృప ఘనత అనుగ్రహించే దేవుడని, మరి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకమానని అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా మత్తయి సువార్త 7:11 దేవుడు మాట్లాడుతున్నారంటే, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన నడువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చాను కదా అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా సంఖ్యాకాండము 23:19 దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపతుడు కాదు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మలాకీ గ్రంథము 3:6 దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవానైన నేను మార్పులేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారనండి. ఈ వచనాలన్నీ కూడా మరి దేవుని మంచితనాన్ని, ఆయన మారని స్వభావాన్ని మరియు ప్రతి మంచి బహుమానాన్ని ఆయన నుంచే వస్తుందని మనకు తెలియజేస్తున్నానండి. మనం ఏదైనా ఇచ్చేది అనమాట. ఏ మంచి బహుమానం కావాలన్నా ఆయన వల్లే వస్తుందని చెప్పేసి ఇక్కడ దాని 3 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. దేవుడు మరి వెలుగునకు మూలం అనమాట. ఆయనలో ఏ మార్పు లేదు. రెండో పాయింట్ చూసుకుంటే ప్రతి మంచి మరియు పరిపూర్ణమైన బహుమానము దేవుని నుండే వస్తుందని రెండో విషయాల్లో మాట్లాడుతున్నారు దేవుడు. మూడో విషయం చూసుకుంటే దేవుని స్వభావంతో సంచలత్వం మార్పు లేదు అని అంటున్నారు అనమాట. ఇవన్నీ కూడా మనకి రిఫరెన్స్లకు మాట్లాడుతున్నారు దేవుడు అనమాట. ప్రతి శ్రేష్టమైన ప్రతి వరము కూడా ప్రతి మంచి పని ప్రతి మంచి ఈవి అన్నీ కూడా మీకు జ్యోతిర్మయ దగ్గర నుండి వస్తాయని, కానీ తండ్రి యొద్ద నుండి ఆయన యందు ఏ సంచలనం కూడా లేదని, సంచలత్వం లేదని, గమనములు లేవని, దేవుడు ఇక్కడ ఏ ఛాయ కూడా లేదని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట అండి. ఏదైనా మనకు మాట ఇచ్చారా, ఆ మాట నెరవేర్చేవాడు, వాగ్దానం ఇచ్చాడా, వాగ్దానం నెరవేర్చేవాడు అనమాట. నమ్మదగిన వాడు అనమాట. మనం నమ్మి రూఢి విశ్వసించి ఆయన వాళ్ళని బలం పొందుకుంటే మనం తప్పకుండా అడగాలి నువ్వు ఇచ్చేదేవాడు. మనం చెడ్డవారండి కూడా మన పిల్లలకి మంచి ఇవ్వాలని ఇవ్వాలనుకుంటున్నాం, కానీ మన పరమ తండ్రి అయిన మన దేవుడు మనకు మంచి ఇవ్వాలని కూడా ఆయన మాట తప్పని దేవుడు అనమాట. నేను మాట తప్ప నరపుతుడిని కాదని అంటున్నారు అనమాట. నేను అబద్ధపడ్డకు మనుషుడిని కాదని అంటున్నారు అనమాట. ఇంకా ఎంత మంచి వాగ్దానం ఇచ్చారండి. మాట ఇచ్చిన నెరవేర్చేవాడు మన దేవుడు. తప్పకుండా మనకి అడిగినవన్నీ ఇచ్చి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకునేవాడు అనమాట. ఆయన బిడ్డలు అడిగినవన్నీ ఇచ్చేవాడు అనమాట. మన బిడ్డలు మనం అడిగిన ఎలా ఇస్తున్నామో అలాగే ఆయన కూడా ఇంతకన్నా మంచి జీవుల నుంచి పరమ తండ్రి మన తండ్రి ఏదైనా ఎంత మంచి వాగ్దానం వచ్చింది కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నతురా సరస్వతిమంతురా ఘనమైన గల స్థుతిస్తున్న తండ్రి మీద ప్రపంచం పెట్టిన పేరు ధ్యానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క అవసరం నాకు అర్థం కోరికలు తెచ్చించండి. బిడ్డలు మంచిగా ఇద్దరు శైలి ఉద్యోగులు తెచ్చండి. అదే వస్తున్న వారికి ఆర్థిక సహాయం తెచ్చండి.
ఆరోగ్యాన్ని స్వస్థపరచండి ఆయన. వేదనతో కొన్ని ఓదార్చండి. కుంగిన వారిని లేవతండి. రక్షణ దయచండి. యవనస్తులను బలపరచండి. యవన కాలం మీ కాడు వేడ కృప చెప్పండి. మీరు త్వరగా రానే అన్నారు. మీరు వచ్చి ఆయనకి మీ అందరూ సిద్ధపడ్డ కృప చెప్పమని ఎత్తబడ గుంపులు ఉండే భాగం దయచేయమని మా ప్రభు మీరు చూడండి క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తామని ఉందండి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేర్చి మిమ్మల్ని చేసుకుంటున్నాను. ప్రభు సేవలో. గాడ్ బ్లెస్ యూ.